ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వదినా, నువ్వేంటిక్కడ నైట్ ఇంటికి వెళ్ళిపోతానన్నావు కదా. అదా, నాను మా ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నాను వదినా. కానీ ఇందాక నన్ను వెళ్ళిపోమని మా పెద్దమ్మ చెప్తుంటే నువ్విప్పుడు వెళ్ళిపోతావా అని జాలిగా అడిగినావు కదా. లక్ష్మిని బేగా పంపించమని మీ అమ్మ అప్పుడెప్పుడో ఫోన్ చేసి చెప్పినది. వదిన్ని అన్నయ్య గదిలోకి పంపించినాక వెళ్తాను. అంటే నువ్వు వెళ్ళిపోతావా? అందులోనూ పెద్దయ్య గారికి కూడా నేను మాట ఇచ్చినాను, నీకు ఈ ఇంట్లో ఏ లోటు రాకుండా చూసుకుంటానని. అందుకే మధ్యరాత్రిలో నీకేటైనా అవసరం వస్తుందేమోనని ఈడనే ఉండిపోనాను. ఇంతకీ ఈ టైంలో నువ్వేడికెళ్తున్నావు వదినా? అదా, వాష్రూమ్ చూసినావా, నాననుకున్నట్టే నా అవసరం నీకు పడినది. బాత్రూంకి ఈది వైపు ఎందుకు, పెరటి వైపు వెళ్దాం పద. పద పద. అయ్యో, దీనివల్ల అంత ప్రాబ్లమే. పద వదినా. మీ పట్నంలో ఉన్నట్టు ఈడ ఇళ్లల్లో బాత్రూములు ఉండవు వదినా. అది నీకు కొంచెం ఇబ్బందిగా ఉంటాది గాని మెల్లమెల్లగా అలవాటైపోతాదిలే. ఇదిగో బాత్రూంలోకి వెళ్ళు. థ్యాంక్ యూ. ఏంటి డోర్స్ ఓపెన్ అయినట్టే అయ్యి క్లోజ్ అయ్యాయి? నువ్వు వెళ్ళిరా వదినా, నా నేడనే ఉంటాను. చూపించేసావు కదా, నువ్వు వెళ్ళి పడుకో, నాకేం ప్రాబ్లం లేదు. అయ్యో పర్లేదు వదినా, నా నీడనే ఉంటాను, నువ్వు వెళ్ళరా. అక్కేంటి ఏదైనా ప్రాబ్లమా అంటే లేదు అంది. బయటికి మాత్రం రావట్లేదు. అసలు ఈ రాక్షస్ ఇక్కడే ఉందని తెలుసుంటే ప్లాన్ వేరేలా వేసేదాన్ని. లైఫ్లో ఎన్నో దాటాను కానీ ఈ రాక్షసిని దాటి వెళ్ళలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? వదినా, మళ్ళీ ఏంటి? ఆ ఫోన్ నాకు ఇచ్చెళ్ళు, లోపల తడిసిపోద్ది, గోళంలో పడిపోతాది కదా. గోళమా? నీళ్ల తొట్టెలో ఇవ్వు. నువ్వు ఎల్లదునా. ఈ టైంలో చేస్తున్నారేంటి? పికప్ ఏటో అడుగుదాం. అక్క అంతా ఓకేనా? అసలు బుద్ధుండాదా నీకు? అక్క ఫోన్ ఎర్ర బస్ దగ్గర ఉందేంటి? తాడి సెట్టులా పెరిగావు, ఈత సెట్టులా ఎదిగావు. మొదటి రాత్రి రోజు ఎవరైనా ఇట్ట ఫోన్ చేసి అంతా ఓకేనా అని అడుగుతారా? అది కూడా అమ్మాయిలు ఎవరినైనా అడుగుతారా? సిసి,